జుక్కరావు గారు నమస్తే. మన స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి. మేము కూడా పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ పెట్టడం జరిగింది. రాష్ట్రానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీ ఉద్దేశాలు పబ్లిక్ని ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు చెప్పండి ప్లీజ్. మీకు ఈ భారత్ లేబర్ పార్టీ ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఏర్పాటు చేసి గుర్తింపు తీసుకొని ప్రజలలో అవగాహన కల్పిస్తూ రాజకీయాలు చేయండి, మంచి రాజకీయాలు చేయండి మీ యూత్కు చెప్పే సందేశం ఏదైతుందో అది మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అది ఇప్పుడు కావాల్సిందే ప్రజలు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి, గెలుస్తున్నారు, ఓడుతున్నారు, గెలుస్తున్నారు. కానీ ప్రజలలో ఆర్థిక వెసులుబాట్లలో మార్పులు రావడం లేదు. పేదోడు పేదడుగానే ఉంటున్నాడు, ఉన్నోడు ఉన్నోడుగానే ఉన్నాడు. ధనికుడుగా ఇంకా కోటీశ్వరుడు అవుతాడు, పేదవాడు మరీ పేదవాడైపోతాడు ఈ రాజకీయాల వలనే. ఎందుకంటే రాజకీయ నాయకులు కంపల్సరీ ప్రజల పేదవాళ్లకు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అవి మర్చిపోయి చాలా పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు అనుకునేవి కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడలేదు. వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు తప్ప, వాళ్ళ ఫ్యామిలీ బాగోగులు ఎంత సంపాదిస్తున్నాము అనేది తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మీ పార్టీ వచ్చింది భారత్ లేబర్ పార్టీ. యూత్ని మీరు ఏదైతే యూత్ మీద కాన్సన్ట్రేట్ పోతున్నారో అది బాగుంది. యూత్ కూడా భారత్ లేబర్ పార్టీ వాళ్ళ ఇట్లాంటి పార్టీలు కొత్త కొత్త పార్టీలు చాలా ఉంటాయి, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయంగా ధర్మంగా ఏ పార్టీ అయితే పోరాడుతుందో, ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏ పార్టీ ముందుకు వస్తుందో ఆ పార్టీకి యూత్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను యూత్ అప్పీల్ చేసేది ఏంటంటే ఈ భారత్ లేబర్ పార్టీ లాంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో కొత్త పార్టీలు, పాత పార్టీలు చాలా మోసం చేస్తున్నాయి. ఆ మోసాలు గమనించారు, చూశారు, ఈ రోజులు ఎరిగారు, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు ఆ పార్టీల గురించి, అన్ని అర్థమైనవి. కాబట్టి ఇట్లాంటి కొత్త పార్టీలని యూత్ని ఎంకరేజ్ చేసి ప్రజలు గెలిపించుకున్నట్లయితే, మంచి వ్యక్తులను చూసి గెలిపించుకున్నట్లయితే ప్రజలకు, ఓటర్స్కు, అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ అప్కమింగ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో యూత్ కంపల్సరీ ఇట్లాంటి కొత్త పార్టీల వైపు మొగ్గు చూపెట్టి మంచి పార్టీలు, మంచి లీడర్స్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్ని ఎన్నుకునేటప్పుడు మంచివాడా చెడువాడా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూత్, మహిళలు కూడా చాలా మంది రాజకీయాలలోకి రావాలంటే ఇంతకుముందు చాలా జంకు, భయము, తర్వాత కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయము ఉండేది. కానీ ఈరోజు అది కూడా తగ్గిపోతా ఉంది. మహిళలు కూడా ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చి ఇట్లాంటి పార్టీలలో చేరి మంచి పార్టీలను గెలిపించి ప్రజలకు న్యాయం చేయించాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం చుక్కరావు గారు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ మన భారత లేబర్ ప్రజా పార్టీ నుంచి ఆయన ఒక సందేశం చెప్తాడు. ఆ సందేశం ఏంటంటే యూత్ ఈ రాష్ట్రానికి ఎంతో కీలకమైన వివరించాలి. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు కూడా యూత్ సపోర్ట్ చేశారు. మరియు మహిళలు, ఆ అక్క చెల్లెలకు, మరి ఆ అన్నదమ్ములకు, ఆ యూత్కు అందరికీ నేను సమాముఖంగా కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో గత 100 సంవత్సరాల నుంచి పరిపాలించే పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలంతా డబ్బు కొన్ని వేల కోట్లు చల్లేసి ఆ డబ్బులకి వాళ్ళకి ఆశ చూపించి మళ్ళీ వాళ్ళే గెలిచి వాళ్ళే ఉన్నారు. కాబట్టి పాత నాయకుడు ఏవి లేకుండా యూత్కి అవకాశం ఇస్తాము. భారత్ లేబర్ ప్రజా పార్టీ మహిళలకి అవకాశం ఇస్తాము. మరి మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరెవరు ఉన్నా ముందుకు రావాల్సిందిగా నేను కోరి, ఈ రాష్ట్రానికి మీరందరూ, ఈ యూత్ వీళ్ళందరూ బయటకు వచ్చేసి మన పార్టీకి సభ్యతలు తీసుకొని రాష్ట్ర కమిటీలో మీరు అందరూ భాగస్వామ్యం అవుతూ తర్వాత ఈ రాష్ట్రానికి ఎంతో కష్టపడి మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ నేను సమాముఖంగా కోరుతున్నాను. ఈ స్టూడియోకి వచ్చినందుకు మన లాయర్ గారికి నమస్కారం.